దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యము చివరి మాట మనం చదువుకున్నప్పుడు, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక వ్యక్తిని గణపరిచినప్పుడు దానికి కారణం ఉంటుంది. ఆ వ్యక్తి మంచి క్రియలు చేసినప్పుడు, ఆ వ్యక్తి ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు గణపరుస్తాము. అలాగే ఒక వ్యక్తిని మనం విమర్శించినప్పుడు, ఆ వ్యక్తి యొక్క క్రియలు సరిగా లేనప్పుడు, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన సరిగా లేనప్పుడు అలాగనే మాట్లాడుతాము. మనం చదువుకున్న వాక్య భాగంలో, నేను నిన్ను స్తోత్రించుటకు కారణభూతుడవు నీవే అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. స్వస్థపరచమని ప్రార్థించినప్పుడు స్వస్థపరిచాడు, రక్షించమని ప్రార్థించినప్పుడు రక్షించి ఉన్నాడు. దీనికి కారణము దేవుడు కనుక వారు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. దేవుని మందిరము దగ్గర పుట్టుకతో కుంటివాడిన ఒక వ్యక్తి భిక్షం అడుక్కునేవాడు. ప్రతి దినము ఆ వ్యక్తిని అక్కడ కూర్చొని పెట్టేవారు, మరలా తీసుకుని వెళ్ళేవారు. ఒక దినమందు దేవుని మందిరం ముందు కూర్చొని వచ్చేవారిని పోయేవారిని భిక్షం అడుక్కుంటూ ఉన్నప్పుడు, దైవ సేవకులు కూడా దేవుని మందిరంలోకి వెళుతూ ఉన్నప్పుడు, ఈ భిక్షగాడు సేవకులను చూసి వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశపడి వారిని అడుగుతాడు. దైవ సేవకులు అతని వైపు చూసి, మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, కానీ నజరేయుడైన యేసు నామం ఉన్నది అని చెప్పి లేచి నడవమని చెప్పగానే ఆ వ్యక్తి దిగ్గున లేచి స్వస్థత పొందుకొని నడుచుకుంటూ దైవ సేవకులతో పాటు దేవుని మందిరంలోనికి స్తుతించుకుంటూ వెళ్తాడు. పుట్టుకతో కుంటివాడైన ఆ వ్యక్తి దేవుని వలన స్వస్థత పొందుకొని ఆ బలహీనతల నుంచి విడుదల పొందుకొని నడుచుకుంటూ గంతులు వేసుకుంటూ దేవుడిని స్తుతిస్తూ మందిరంలోనికి వెళ్ళటానికి కారణం ఎవరు? దేవుడే కదా. దేవుని వలన మేలు పొందుకున్నాడు గనుక దేవుని గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించి ఆరోగ్యం ఇచ్చాడు. ఇరుకు ఇబ్బందుల్లో ఉండినప్పుడు ఆయనకి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించి ఆ సమస్యలందరినీ విడిపించి ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో బలహీనపడినప్పుడు మనము ఆయనకు ప్రార్థించినప్పుడు తన శక్తిని బలమును మనకు అనుగ్రహించి మనల్ని బలవంతులుగా దేవుడు చేసి ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. సమాధానం లేనప్పుడు, ఐక్యత లేనప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు అవన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మన అవసరతను బట్టి మనము దేవుని అడిగిన ప్రతి సందర్భంలో కూడా ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు కనుక మనము ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాము. దానికి కారణము ఆయనే. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రునైనా, మా స్తుతులకు కారణభూతుడవు నీవునైనా. మీరు మా జీవితంలో చేసిన మేలును బట్టి మేము మిమ్మును స్తుతించి ఆరాధించుకునే భాగ్యం మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమందు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.